అందరికీ శుభోదయం. ఈరోజు ప్రత్యేకత మీకు తెలుసా అమ్మా? ఏంటి? తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం తెలుసా? ఏ కవిని ఉద్దేశించి జరుపుకుంటాం? కవి పేరు తెలుసా మీకు? చెప్పండి అన్న. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క జన్మదినాన్ని మనమందరం కూడా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకు గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క జన్మదినం రోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటామంటే, ఈ కవి వ్యవహారిక భాష ఉద్యముడు. అంటే పూర్వకాలంలో విద్యా బోధన అనేది గ్రాంధిక భాషలో ఉండేది. పాఠ్య పుస్తకాలన్నీ కూడా గ్రాంధిక భాషలో ఉండేది అన్నమాట. సో ఆ భాష చదువుకున్న వారికి మాత్రమే అర్థమయ్యేది, సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. అందుకని గిడుగు వెంకట రామమూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమాన్ని చేపట్టారు. వ్యవహారిక భాష ఉద్యమం అంటే ప్రజలందరూ మాట్లాడుకునే వాడుక భాష. ఈ భాష అన్ని పుస్తకాలలో ముద్రించాలని ఆయన ఉద్యమం చేశాడు. ఈ ఉద్యమము 1911లో ప్రారంభించాడు. అలాగా 1973 నాటికి వ్యవహారిక భాష ఉద్యమం అనేది విజయవంతమైంది. సుమారు 62 సంవత్సరాలు పట్టింది ఈ వ్యవహారిక భాష అనేది వాడుకలోకి రావడానికి. మొదట ఏ విశ్వవిద్యాలయాలు వ్యవహారిక భాషను పాఠ్య పుస్తకాల్లోకి ముద్రించడానికి అంగీకరించలేదు. మొదట రేడియోలు, సినిమాలు, పత్రికలు అనేటివి వ్యవహారిక భాషను ఆమోదించాయి. ఆ